కులమత పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి బాస్టగా నిలవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అభ్యర్థించారు. కులమత పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి బాస్టగా నిలవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అభ్యర్థించారు. అవినీతి రహిత పాలన అందించడమే కాకుండా ప్రజా దీవెనలతో గడప గడపకు సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో గత కొంతకాలంగా జరుగుతున్న గడప గడపకు సంక్షేమం కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని 48వ డివిజన్ నిజాంపేట రేడియో స్తంభం వంగవీటి మోహనరంగ బొమ్మకూడల నుంచి ప్రారంభమైంది. డివిజన్ ఇన్ఛార్జి సింగంశెట్టి గోపి విశ్వచంద్ మచిలీపట్నం పార్లమెంటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తనయుడు రామ్ చరణ్ తో కలిసి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి పేర్ని కిట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పలు డివిజన్ల ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ఇన్ఛార్జి సింగంశెట్టి గోపి విశ్వచంద్, పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 48వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలోకి రామకృష్ణ గారు, బాబు గారు, మధు గారు కొంతమంది ఈరోజు పార్టీలోకి చేరటం జరిగింది. ఈరోజు పార్టీకి ఇంకా బలం పెంచుతూ నీకు మేము వెన్నుదన్నుగా ఉన్నాం, నువ్వు ముందలకి నడువు అని నాకు చెప్తూ ఈరోజు వాళ్ళు రావడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు కూడా చూడమని ముందు మాటతో ఏదైతే రాజకీయాలు చేస్తుందో అవన్నీ చూసి ప్రజలకు జరిగిన మంచి చూసి వాళ్ళు ఆకర్షితులై ఈరోజు మాకు బలాన్ని ఇవ్వటానికి, జగన్ గారికి బలాన్ని ఇవ్వటానికి, పార్టీ కార్యకర్తలకు బలాన్ని ఇవ్వటానికి ఈరోజు వాళ్ళు ముందరికి రావడం అనేది వాళ్ళ యొక్క సీనియారిటీని, వాళ్ళ యొక్క పరిచయాలన్నీ చెప్పుకొని ఏమన్నా అబద్ధపు మాటలు తెలుగుదేశం వాళ్ళు మాకు తెలిసిందేనే, వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు. కానీ ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు మనుషులుగా ఉన్నాం కాబట్టి కట్టుబడిపోయి వాళ్ళకు ఉన్నాం. కానీ ఈ 10 సంవత్సరాల్లో కనీసం వాళ్ళ మనుషులుగా ఉన్నాం, వీళ్ళు రాకముందు నుంచి మేము రాజకీయాలు చేస్తున్నాం, కనీసం పలకరింపులోకైనా ఎలా ఉన్నామని లేదా మమ్మల్ని తీసుకెళ్ళి గౌరవించడం కానీ ఆ మాత్రం కూడా కరువైంది. మాకు పెద్దలుగా మేము పెద్దగా కోరుకునేది ఏం లేదు, గౌరవం తప్పితే ఏం కోరుకుంటాం ఆ పార్టీ నుంచి, అది కూడా ఇవ్వలేకపోతుంటే ఈరోజు మీ పార్టీలో నలుగురికి మంచి చేస్తున్నారు, ఆ మంచిలో మేము భాగం అవుతాం, మాకు కూడా ఆ గౌరవం ఇవ్వండి అని బాబాయ్ అడగటం, బాబాయ్ ముందుకు రావడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ వాడుకొని వదిలేయడాలు ఉండవు. ఈ కుటుంబంలో చేరినాక ఎక్కడైనా గౌరవం ఇవ్వడం, మాతో పాటు కుటుంబంలాగా చూసుకోవడమే జరుగుతుంది. కాబట్టి వారు ఈరోజు మా పార్టీలో చేరి మాకు ఈరోజు బలాన్ని ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ఎలక్షన్ అనే కష్టంలో మా కోసం అండగా నిలబడి మాతో నడుస్తున్నారో ఎవరిని మరువబోమని వాళ్ళతో పాటు కలిసి ముందుకు నడుస్తూ ఇంకెక్కువ ప్రజలకు మంచి చేయడానికి ఎక్కువ కదులుతామని మీకు అందరికీ తెలియజెప్తూ, అలాగే ఈ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం సంక్షేమంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఎవరి రికమెండేషన్ లేకుండా, ఎటువంటి లంచం లేకుండా వాలంటీర్ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందజేయగలిగాం. ఈరోజు టీడీపీ కుట్రల్లో ఎన్నో తదుపరి పరిణామాల వల్ల మా అన్నగారికి కూడా ఎమ్మెల్యే సీట్ వచ్చింది. గుడివాడలో ఎన్టీ రామారావు గారి వేస్తంలో అక్కడ యాదవ్ కమ్యూనిటీలో ఆయన వేస్తం వల్ల మా నామినేషన్ని డ్రాప్ చేసి తదుపరి బొర్రా వెంకటస్వామి గారికి వస్తడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో విపరీతమైన సేవ చేశానండి. అప్పుడు 83లో మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు అప్పుడు మేము 9 మంది మున్సిపల్ కౌన్సిలర్స్, నేను అపోజిషన్ పార్టీలో ఉండేవాడిని, మా అన్నగారు అయినటువంటి పేర్ని కృష్ణమూర్తి గారు చైర్మన్గా ఉండేవాళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ చేసినటువంటి కౌన్సిలర్స్ ఎవరో కూడా లేరు. నేను 2 టైమ్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కోసం నేను తెలుగుదేశం పార్టీలో వేరే అంటే బహిరంగంగా చెప్పకూడదు, అంత అవమానాలు కాదండి. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను అదే పార్టీ నుంచి ఎంతో నమ్మకంగా నేను చేసినటువంటి సేవ ఎవరో కూడా ఆ రోజుల్లో మరి 83లో తెలుగుదేశం పార్టీ అంటేనే అతి కొద్దిమంది ఉండేవాళ్ళు. తదుపరి ఎక్స్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఇంటికి వస్తడం జరిగింది. నేను ఆ సందర్భంలో ఆయన కూర్చోబెట్టి, బాబు నేనేమని సంబోధించి ఉన్నాయంట ఎంటైర్ టౌన్ అంతా కూడా కొల్లు రవీంద్ర గారు రవి గారిని పిలిచేవాళ్ళు.
నేను ఈ రోజు వరకు కూడా రేపు కూడా ఇదే పిలుపునిస్తాను. వైసీపీ నేతల అక్రమాలను ప్రోత్సహించడం వల్ల కృష్ణా జిల్లా కలెక్టర్ పై ఈసీ వేటు వేసిందని టీడీపీ బీజేపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర విమర్శించారు. వైసీపీ నేతల అక్రమాలను ప్రోత్సహించడం వల్ల కృష్ణా జిల్లా కలెక్టర్ పై ఈసీ వేటు వేసిందని టీడీపీ బీజేపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర విమర్శించారు. కలెక్టర్ గా వచ్చిన నాటి నుండి అధికార పార్టీ నేతలకు కలెక్టర్ కొమ్ము కాశారు అని, తాము అనేకసార్లు ఫిర్యాదు చేసినా అక్రమాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే పేర్ని నాని పెద్ద ఎత్తున దొంగ పట్టాలు ఇచ్చారని, ఇక దీనికి కూడా కలెక్టర్ సహకరించారే గానీ అక్రమాలను అడ్డుకోలేకపోయారన్నారు. జిల్లా పోలీస్ శాఖని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో ఎస్పీగా పనిచేసిన జాషువా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, పోలీస్ శాఖ ప్రక్షాళనపై కూడా ఈసీ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు బరి తెగించి పనిచేసిన ఆఫీసర్లకి లేకపోతే అధికారులకి ఎలాంటి గతి పడుతుందనేది భవిష్యత్తులో ప్రతి ఒక్క అధికారి కూడా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా విధులు నిర్వహించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. మేము అనేక సార్లు చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే ఇబ్బందులు పడతారు, దానివల్ల మీ ఉద్యోగాలకే ముప్పు వాటిల్లొద్దని చెప్పి అనేక సార్లు చెప్పాం. అయినా కూడా పెడచెవిన పెట్టడం వల్ల ఇవాళ అపకీర్తిని వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో గతంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు. ఇవాళ అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరించినటువంటి అధికారులు కక్ష సాధింపు చర్యలు, దాడులు, కేసులు, ఆస్తుల ధ్వంసం, కబ్జాలు, మట్టి అమ్మకాలు, దొంగ పట్టాలు సృష్టించి దొంగ పట్టాలు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేయటం. ఇవాళ దానికి ఒక జిల్లా స్థాయి ఒక జిల్లా కలెక్టర్ గారినే ఎన్నికల విధుల నుంచి తప్పించారంటే ఇవాళ ప్రతి ఒక్క అధికారి కూడా దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు మేము చెప్పాం, ఓటర్ లిస్టులు తయారు దగ్గర నుంచి చాలా అవకతవకలు జరిగినాయి, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి కలెక్టర్ గారికి చెప్తే కనీసం పట్టించుకోవాలి కలెక్టర్ గారు. దాని మీద హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే సంబంధిత ఆర్డీఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి సస్పెండ్ చేయమని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇస్తే కోర్టు డైరెక్షన్ కూడా పక్కన పెట్టి ఆ ఆర్డీఓని ఇక్కడి నుంచి బదిలీ చేశారు. మిగతా అధికారులు ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలే. ఇవాళ చివరికి ఏమవుతోంది, ఇవాళ అదే రకంగా మేము మట్టి తోలకాల గురించి అనేక సార్లు కంప్లైంట్ చేశాం. సముద్రపులో మట్టిని తీసుకొచ్చి అమ్ముకుంటా ఉన్నారు, ఒక పక్క నీళ్లు కారుతా ఉన్నాయి, రోడ్ల మీద టిప్పర్లు, పెద్ద పెద్ద టిప్పర్లు 40 టన్నులు 50 టన్నులు 60 టన్నులు పెద్ద పెద్ద టిప్పర్లు డంపర్లు తీసుకొచ్చి మట్టి వేసుకుపోతా ఉన్నారు. పోర్టుకు సంబంధించినటువంటి ముడా ల్యాండ్స్ నుంచి మట్టి వేసుకుపోతున్నారు. సాక్ష్యాలతో సహా తీసుకెళ్ళి, సర్వే నెంబర్తో సహా తీసుకెళ్ళి లైవ్ అక్కడ జరుగుతున్నటువంటి వీడియోలు కూడా చూపించినా ఎటువంటి స్పందించకుండా అక్రమంగా మట్టి అమ్మకాల్లో వీళ్ళు కూడా భాగస్వాములయ్యారు. అదేవిధంగా దొంగ పట్టాలు సృష్టించలో విపరీతంగా బందర్ నియోజకవర్గంలో రోడ్ల మీద పట్టాలు ఇప్పించేయటం, నిబంధనలకు విరుద్ధంగా వాటర్ బాడీస్కి పట్టాలు ఇచ్చేయటం, మంచినీళ్ళ ట్యాబ్లు ఇచ్చేయటం, హౌస్ ట్యాక్సెస్ వేసేయటం, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులకి అడుగులకు మడుగులు వచ్చారు. అధికార నాయకులు ఎవరో కాదు, పేరు నాని గారు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ అధికారులు భాగస్వాములయ్యారు. చివరికి ఎవరు బలయ్యారు? ఇవాళ అసైన్ ల్యాండ్స్కి బందర్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్కి పట్టాలు ఇస్తామని చెప్పి కనీసం సర్వే కూడా చేయకుండా ఇష్టారాజ్యంగా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు అడుగులకు మడుగులు వచ్చారు. ఇవాళ మీరు పేరు నాని గారికి మరి జాగీర్ లాగా పనిచేయడం వల్ల ఇవాళ ఎవరు బలయ్యారు? ఇవాళ ఇవన్నీ కూడా అధికారులు ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. జ్యువెలరీ పార్క్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే పేర్ని నానిని అని మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు అన్నారు. పోతేపల్లిలోని జ్యువెలరీ పార్క్ ను ఏర్పాటు చేసింది ఎమ్మెల్యే పేర్ని నాని అని మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు అన్నారు. మచిలీపట్నంలో ఎంతో మంది రోల్డ్ గోల్డ్ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారని, ఆ విషయం గమనించిన పేర్ని నాని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో
గజం 160 చొప్పున పోతపల్లి పరిశ్రమలు నెలకొల్పడానికి స్థలం కేటాయించడం జరిగిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా వారు యూనిట్లను ఏర్పాటు చేసుకుని రోల్డ్ గోల్డ్ వస్తువులు తయారు చేసుకోవడానికి నీరు, కరెంటును కూడా నానిని అందించారని ఆయన పేర్కొన్నారు. జ్యువెలరీ పార్క్ అభివృద్ధి చెందిందంటే అది నాని హయాంలోనే అని అన్నారు. 2014 నుండి 2019 వరకు మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్ర వారికి ఎటువంటి సహకారాన్ని అందించకపోగా ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏదో అన్ని తానే చేసినట్లు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. అంతేకాకుండా మొదటి తేదీని పింఛన్లు తీసుకునే వారికి ఎలక్షన్ కమిషన్ ద్వారా టీడీపీ నాయకులు పెన్షన్ పంపిణీ అడ్డుకున్నారని ఆయన తెలిపారు. జ్యువెలరీ పార్క్లో కొల్లు రవీంద్ర గారు తిరుగుతూ ఆయనకి చెప్పిన అబద్ధం చెప్పకుండా మొత్తం ఆ సంస్థనంతా ఈయనే పుట్టించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ఆ జ్యువెలరీ పార్క్ ఒక స్థలం ఎలా వచ్చింది, అది ఏ విధంగా ఈ రోజుకి అది డెవలప్ అయింది అనేది మాకు తెలిసిన విధంగా అక్కడ స్థలాన్ని గజం 160 రూపాయలకి పేరు నాని గారు ఆ సంస్థకి ఆ జ్యువెలరీ పార్కులు అందరికీ కూడా 160 రూపాయల లెక్కన ఆ స్థలం ఇప్పించి తరువాత వాళ్ళకి కరెంట్లు ఏర్పాటు చేసి అలాగే అక్కడ యూనిట్లు పెట్టుకునే వాళ్ళందరూ కూడా స్థలాలు ఇచ్చి కరెంట్ ఇచ్చి రోడ్లు వేసి అక్కడ వాళ్ళందరికీ కూడా ప్రతి విషయాన్ని కూడా రోల్డ్ గోల్డ్ వర్కర్ మచిలీపట్నంలో రోల్డ్ గోల్డ్ పరిశ్రమ బాగుపడాలి అంటే ఆ రోజున గీతారెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ రోజున జ్యువెలరీ పార్క్ని డెవలప్ చేసి ఈ రోజున చేసిన ఘనత ఏదైనా ఉందంటే పేరు నాని గారిది. ఈయన అక్కడ కూర్చొని పూసలు గుచ్చేసి దండలు వేసేస్తే ఆ కసేపు అయిపోదు. 2014 నుంచి 2019 వరకు ఈయన చుట్టూ జ్యువెలరీ పార్కు వర్కర్లే కానీ వాండర్సే కానీ అందరూ కూడా వాటర్ ఇమ్మని చెప్పి తిరిగితే ఏ రోజు కూడా పట్టించుకునే దాఖలు. మళ్ళీ పేరు నాని ఎమ్మెల్యే అయ్యాక మంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వాటర్ సప్లై కూడా మనమే చేసాం. కరెంటు యూనిట్ ఈలుండగా 8 రూపాయలు ఉండేది వాళ్ళకి. అక్కడ ఉన్న సంస్థ వాళ్ళందరూ కంపెనీ వాళ్ళందరూ కూడా నాని గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి అది 3 రూపాయల పైచిలిక్కి కరెంటు కూడా తగ్గించిన ఘనత ఏదైనా ఉందంటే పేరు నానికి. ఇవాళ కూర్చొని అక్కడ పూసలు కూర్చేసి మేము చేసాం. ఒకసారి ఆ కంపెనీ వాండర్స్నే కానీ వర్కర్స్నే కానీ అందరినీ కూడా గుండ్ల మీద చేసుకుని ఒకసారి ఆలోచన చేయమండి. ఈ ఒక స్థలం ఇచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా ఒక్కసారైనా తెలుగుదేశం గవర్నమెంట్లో ఏదన్నా జ్యువెలరీ పార్కులకి పని జరిగిందా అని అక్కడ తిరిగి వాళ్ళ వెనక్కి తిరిగే వాళ్ళకి కానీ లేకపోతే ఇవాళ వాళ్ళకి ఏదో సాయంగా మాట్లాడుతునే వాళ్ళని ఒకసారి గుండె మీద చేసుకొని మాట్లాడమనండి. ఏది చేసినా పేరు నాని గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే ఈ పని. నష్టాల్లో ఉన్న రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు అన్ని రకాలుగా ఆదుకుంటామని మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. మచిలీపట్నం పోతపల్లి జ్యువెలరీ పార్క్ లో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని సూపర్ 6 పథకాలను వ్యాపారస్తులకు, కార్మికులకు మాజీ మంత్రి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావులు వివరించారు. గత ప్రభుత్వంలో పోతపల్లి జ్యువెలరీ పార్క్ లో ఎంతో అభివృద్ధి చేశామని, మహిళలు కేవలం రోజుకి 200 రూపాయలు సంపాదించుకునే సామర్థ్యం నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే సామర్థ్యానికి పెంచాలని ఉద్దేశంతో మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలని, సొంత కాళ్లపై బతకాలని ఆలోచనతో 2014లో మంత్రిగా అయిన తర్వాత అప్పటి కేంద్ర మంత్రి కొనితెల చిరంజీవి గారిని ఒప్పించి వారి నుంచి 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించడం జరిగిందని రవీంద్ర అన్నారు. ప్రస్తుతం రోల్డ్ గోల్డ్ పరిశ్రమ ఎంతో దయనీయ పరిస్థితిలో ఉందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో పరిశ్రమ అభివృద్ధికి ఏమాత్రం తోడ్పాటుకు అందించలేదని ఆయన మండిపడ్డారు. ఇక తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోల్డ్ గోల్డ్ పరిశ్రమ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదివాడ రాము, కొరియర్ శ్రీను, టీడీపీ నాయకులు రాజా, సలీం, మరకాని వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నంలో ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో బ్రాహ్మణి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ లేకుండా ఆ రోజు గోల్డ్ కవరింగ్కి మినహాయింపు ఇవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో మేము కూడా కరెంటు దీని మీద గవర్నమెంట్ దగ్గర దాదాపు ఫైల్ అంతా కూడా పంపించి సబ్సిడీ మీద కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు చూస్తే విపరీతంగా అటు రాజకోట్ నుంచి కానీ చైనా మార్కెట్ కానీ విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోయింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. గతంలో కట్టు ఉండేది, రాగి తీగ మీద బంగారు కట్టు కట్టేవాళ్ళు. తర్వాత రాగి మీద ఇత్తడి మీద కవరింగ్ వేసేవాళ్ళు, బంగారు కవరింగ్. తర్వాత ప్లేటింగ్ వచ్చేసింది. ఇలా లేకర్ ఇలా రకరకాలుగా మారిపోతుంది. లెడ్ అని ఇవాళ ఇవన్నీ వచ్చినటువంటి పరిస్థితుల్లో అటు గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి, ఇటు చూస్తేనేమో కాంపిటీషన్ పెరిగిపోయింది. చాలా ఇబ్బందులు పడుతుంది గోల్డ్ కవరింగ్ పరిశ్రమ. భవిష్యత్తులో ఖచ్చితంగా గోల్డ్ కవరింగ్ పరిశ్రమని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది దీని మీద బ్రతుకుతూ ఉన్నారు.
అనేక మంది ఆడబిడ్డలు వచ్చి ఇక్కడ పనిచేసుకుంటా ఉన్నారు. దాని మీద ఖచ్చితంగా ఒక ప్లానింగ్తో, ఎందుకంటే మెటల్ కాస్టులు పెరిగిపోయినాయి. ఖచ్చితంగా రేపు, ఎందుకంటే నేను ఆల్రెడీ చైనాలో కూడా గతంలో చూశాను, గవర్నమెంటే వాళ్ళకి సబ్సిడీల మీద రా మెటీరియల్ ఇస్తారు. ఆ రకంగా రేపు రాబోయే కాలంలో మచిలీపట్నంలో జ్యువెలరీ పార్క్కి ఇన్పుట్ సబ్సిడీ కింద అవసరమైతే మెటల్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి రా మెటీరియల్ కానీ ప్రభుత్వం నుంచే సబ్సిడీ రేట్ల మీద ఇప్పించే విధంగా ఒక కార్యాచరణ త్వరలోనే మరి పెద్దలందరితో కూడా కూర్చుని ఒక భవిష్యత్ కార్యాచరణాన్ని, ఈ పరిశ్రమను కాపాడుకోవడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణాన్ని తయారు చేసి రేపు ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని పెట్టి పోతేపల్లి గ్రామంలో జ్యువెల్ పార్క్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలని డోర్ టు డోర్ వెళ్ళి ముఖ్యంగా ఆడవారికి వివరిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఫార్ములాని ప్రతి డోర్ టు డోర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. పరిశ్రమలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు. అప్పులు పాలైపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పోయి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళంతా కూడా అధికారంలోకి రావాలి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ప్రజలంతా కూడా నడుము బిగించాల్సిన సమయం ఏర్పడింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాట, భారతీయ జనతా పార్టీ మాట, చంద్రబాబు నాయుడు గారి మాట ఒకటే. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. సర్వనాశనం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి బాగు చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ 6 సంక్షేమ పథకాలని డోర్ టు డోర్ వివరించడం జరుగుతూ ఉంది. జనమంతా కూడా చాలా కన్విన్సింగ్గా మాట్లాడుతున్నారు. ఈ 5 ఏళ్ల ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి అనేది లేదు, వాళ్ళు చాలా ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని చెప్పి ఆడవాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆశ్చర్యంగా ఉంది. మేము ఆడవాళ్ళకు కూడా రాజకీయ చైతన్యం ఉంది. రాజకీయ చైతన్యం లేదని ఎవరు అనుకుంటే పొరపాటు. తప్పనిసరిగా రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అధికారంలో తీసుకొస్తారు. మనం తప్పనిసరిగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల నాయకత్వంలో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటుందని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం అసెంబ్లీ అబ్దుల్ మతీన్ ను షర్మిల ప్రకటించడం పట్ల మతీన్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె ఎంతగానో కృషి చేస్తుందని ఆయన చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడమని, ఆయన కోరికకు అనుగుణంగా షర్మిల పనిచేస్తుందన్నారు. రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలు షర్మిల అని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనని అభ్యర్థిగా ప్రకటించగానే వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తనపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కోకా ఫణిభూషణ్, నల్లమూతు కుమారి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మచిలీపట్నం రణరంగ సంగ్రామంలో అసెంబ్లీ అభ్యర్థిగా, ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఒక మైనార్టీ వర్గీయుడైనటువంటి నన్ను అభ్యర్థిగా నిన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రకటించడం, ఇడుపులపాయలో వైఎస్ఆర్ గారి ఘాట్ వద్ద మరి ప్రకటించడం జరిగింది. నేను ఈ సందర్భంగా మేడం షర్మిలారెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 99 నుంచి 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఇక్కడికి నేను రావడం జరిగింది. మరి ఎలాంటి అవాంతరాలు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, రాష్ట్ర విభజన జరిగినా, కాంగ్రెస్ పార్టీ మీద ఎవరెంత దుమ్మెత్తి పూసినా ఎక్కడ కూడా మనం తల్లగ్గకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకై, సెక్యులర్ వాదనకై, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలకై మనం చిట్టి పిల్లారయ్య దేవస్థానంలో నవమి వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందన్నారు.
బుట్టాయిపేటలోని చిట్టి పిల్లారయ్య దేవస్థానంలో నవమి వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా గణపతి పూజ, శ్రీ మహావిష్ణుమూర్తి మరియు సీతారాముల అభిషేకాలతో పాటు శ్రీ సుదర్శన నారసింహ హోమాన్ని కూడా నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో ఎమ్మెల్యే పేర్ని నాని, సతీమణి పేర్ని జయసుధ పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 6వ తేదీ వరకు జరగనున్నట్లు కమిటీ సభ్యులు వివరించారు. వేసవి కాలం దృష్ట్యా ఆయనకి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. శ్రీ గణేశాయ నమః. మచిలీపట్నం బుట్టాయిపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ చిట్టిపిళ్ళారయ్య స్వామివారు 251 సంవత్సరాల క్రితం ఆవిర్భావం చెంది ఇక్కడ అనేక తరాలుగా అనేక మంది భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ దివ్యమైన భవ్యమైన క్షేత్రంలో నవమ వార్షిక వైభవోత్సవ కార్యక్రమాలు దిగ్విజయవంతంగా 31వ తారీఖు మార్చి నెల నుంచి ప్రారంభమై 6వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సప్తాహ్నిక దీక్ష. ఇందులో విశేషంగా 1,00,000 మోదక గణపతి హోమం జరుగుతోంది. అలాగే శతచండీ యాగం జరుగుతోంది. ఇది కాకుండా ప్రతిరోజు ఒక విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజున 48వ డివిజన్లో టీడీపీ నుండి పలువురు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన మరియు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను తమ కష్టంగా భావించి తమ సమస్యలను తీర్చే పేర్ని నానిపై నమ్మకం కలగడంతో వైసీపీలో చేరమని పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్ హన్మకొండ రామకృష్ణ తదితరులు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోస్తున్నాము, అయినా తమకు న్యాయం జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లంక సూరిబాబు, కార్పొరేటర్ అయినల తాతారావు, వైసీపీ కన్వీనర్ చిటికన నాగేశ్వరరావు, గాజుల భగవాన్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎన్ఎస్ఎస్ విభాగం పనిచేయాలని ఉపకులపతి జి జ్ఞానమణి పిలుపునిచ్చారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎన్ఎస్ఎస్ విభాగం పనిచేయాలని ఉపకులపతి జి జ్ఞానమణి పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన షాహీద్ దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని కోరారు. చేసే పనిలో నిబద్ధత ఉన్నప్పుడే లక్ష్యాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం సముద్ర తీర ప్రాంతంలో ఉన్నందున మత్స్యకార మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ కె శోభన్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 750 విశ్వవిద్యాలయాలు ఉంటే కేవలం 10 విశ్వవిద్యాలయాలు మాత్రమే షాహీద్ దివాస్ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఉందని, అందులో కృష్ణా విశ్వవిద్యాలయం కూడా ఒకటి గర్వకారణమన్నారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం శ్యామ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రధాన ఆచార్యులు ఆచార్య సుందరకృష్ణ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమారి, ఎన్సీసీ అధికారి డాక్టర్ రామశేఖర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ స్వరూప, డాక్టర్ రవి, డాక్టర్ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. తదుపరి నిర్వహించిన స్వచ్ఛ క్యాంపస్ కార్యక్రమంలో ఉపకులపతి, రిజిస్ట్రార్లు పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. మీకు అందరికీ తెలుసు, మీ దగ్గర నుంచే ఐడియాస్ వస్తాయి, మేము మీకు చెప్పక్కర్లేదు. క్యాంపస్ని ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్గా చేసుకోవడం అనేది వన్ ఆఫ్ అవర్ ప్రయారిటీస్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నిలబడి చూస్తుంటే యూ ఫైండ్ సో మచ్ ఆఫ్ పేపర్, వేస్ట్ పేపర్ అండ్ అదర్ వేస్ట్ మెటీరియల్, గార్బేజ్ మెటీరియల్. అవి ఆ ప్రెమిసెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది. ముందు మనకు సామెత ఉంది కదా, ఇల్లు చక్క పెట్టుకొని తర్వాత బయటకు వెళ్ళాలి, అక్కడ చేయాలని అంటూ ఉంటారు. సో మనకు అదేంటి, this is not a cooperative season. It's a very hot summer. The days are going to be quite hot. When you have a commitment, when you have the will to do things, we will come up with some way of doing things, implementing things. Adi hot sun lo kaakapoyina morning hours lo, evening hours lo ala kuda cheyochu. So today's main person, NSS coordinator Dr. Shravani and other NSS coordinators. At the outset, I would like to congratulate our NSS team. Why? Because nearly in India, 750 universities are there. Out of 750, only 5 to 10 colleges were selected, universities were selected for conducting this program. Out of 750, only 10 universities were selected.
50 యూనివర్సిటీస్ ఉంటే అందులో ఓన్లీ 10th మాత్రమే సెలెక్ట్ చేశారు, అందులో మందొకటి. అంటే మన ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఏ విధంగా చేస్తున్నామో నేషనల్ వైడ్ గుర్తించారు. సో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సో ఈరోజు షహీదీ దివస్ అన్నారు. యాక్చువల్గా అమరవీరుల గురించి మనము